డియర్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మాణం మాట్లాడుతున్నాను. ముందుగా భోగి శుభాకాంక్షలు. ములగ చూపించబోతున్నాను. ములక్కాయలు హార్వెస్ట్ ఆఫ్ ములగ చెట్టు గురించి చెప్పాను, చూసే ఉంటారు. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇవి హైబ్రిడ్ ములగ, హార్వెస్ట్ ఆఫ్ ములగ. చూసారా కాయలు ఎంత బాగున్నాయో? కాయలు పెద్దగా ఉంటాయి. హైబ్రిడ్కి నాటు ములగ కూడా చూపిస్తాను. దానికి దీనికి తేడా గమనించండి. నాటు ములగ ఎలా ఉంటుంది? పొట్టిగా ఉంటాయి. కానీ హైబ్రిడ్ మట్టికి చాలా పొడవు ఉంటాయి, చాలా లావు అవుతాయి. ఇది హైబ్రిడ్ ములగ. చూసారా? ఇదిగో ములగ ఇంకా లావు అయిన తర్వాత వీటిని కోస్తాను. రండి చూద్దాం. హైబ్రిడ్ ములగంటే ఇలా ఉంటుంది. అది గుత్తులు చూసారా? గుత్తులే కాసింది. చాలా పొడవు ఉన్నాయి. ఇంకా లావు అయితే చాలా లావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా పాకాలో ఉన్న నాటు ములగ చెట్టు కాయలు ఎలా ఉంటాయో చూద్దాం. అది మా చేలో ఉన్న హైబ్రిడ్ ములగ చూసాం. ఇప్పుడు మా పాకలో ఉంది, గుత్తులే కాసింది. ఇది కూడా నాటు ములగ. కానీ నాటు ములగ చెట్టు మహావృక్షం అవుతుంది. హైబ్రిడ్ ములగ చెట్టు ఎక్కువగా పెరగదు. ఎలాగైనా నాటు చెట్లు ఎక్కువ ఎత్తు పెరుగుతాయి, వృక్షాలు అవుతాయి. మామూలుగా హైబ్రిడ్ అయితే ఎక్కువగా ఎత్తు పెరగవు. మామిడి చెట్లైనా అంతే. నాటు ములగ టేస్ట్ ఉంటుంది, హైబ్రిడ్ ములగ కూడా టేస్ట్ ఉంటుంది. చూసారా? మా ములక్కాయలు కూర అంటే నాకు చాలా ఇష్టం. ములక్కాయలు చాలా తినేస్తాను. చాలా మంచిది ములక్కాయలు. ఎముకలకి దృఢత్వం ఏర్పడుతుంది అన్నమాట. ఇవిగో ఈ ములక్కాయలు చిన్నగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. హైబ్రిడ్ అయితే పొడవుగా ఉన్నాయి, ఇవైతే పొట్టిగా ఉన్నాయి. ఇంకా లావు అవుతాయి మా కాయలు. గుజ్జు చాలా ఉంటుంది, టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.